వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. లింగంపల్లిలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం, ఆదేశాలతో బ్యాలెట్ కరపత్రాలు ఇంటింటికి పంపిణీ. నరసరావుపేటలో ముస్లిం మైనార్టీ సభ్యులు సమావేశం, అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం. పులివెందుల ఓటర్లకు షర్మిల పిలుపు, ఈ 5 ఏళ్లు మేము పడ్డ కష్టాలు మీకు తెలుసు. లింగంపల్లి గ్రామం పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లిలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో బ్యాలెట్స్ కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. లింగంపల్లిలో ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై అవగాహన కల్పిస్తూ తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి, సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నర్సరావుపేటలో ముస్లిం మైనారిటీ జమీద్ ఉల్మా ఆర్గనైజేషన్ మైనారిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశంలో నర్సరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. पार्लियामेंट में भी आप अल्लाह पूरे तेलुगुदेशम पार्टी के कैडर के तमाम लीडरों को कामयाबी अता फरमा। ऐ मौला जो मांगा है वो भी अता फरमा, जो मांगने से रह गया वो भी अता फरमा। वसल्लल्लाहु तआला अला खैर खल्किही मुहम्मद व आलिहि व असहाबिही अजमाइन बिरहमतिक या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाह। भैया एक मिनट का एक वीडियो ले लो, उधर मुझे पर्सनल। నర్సరావుపేటలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు ముస్లిం పెద్దలు వచ్చి ఎంతో మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రంజాన్ మాసంలో చాలామందిని కలవటం జరిగింది, కొంతమందిని కలవలేకపోయాం. అందరూ కూడా ఈరోజు వచ్చి మంచి మనిషికి ఈ ప్రాంతానికి ఏదైతే మంచి జరుగుతుందో, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారో, అలాగే ప్రాంత ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి మేము బలం చేకూరుస్తాము అని చెప్పి ఈరోజు ముస్లిం పెద్దలందరూ కూడా రావటం జరిగింది. అలాగే వాళ్ళు ప్రేయర్ కూడా దువా కూడా చేయడం జరిగింది. రెండిటికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు చెప్పేది కూడా రోజు మసీదులో కూడా రోజు చెప్పేది కూడా ఒకటే, సన్మార్గంలో నడవమని, మంచి మార్గంలో నడవమని, ఏదైతే ఎదురువారిని ఇబ్బంది పెట్టకుండా, ఎదురువారిని మోసం చేయకుండా, ఎదురువారికి ఎటువంటి ఆటంకాలు కలిగకుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడవమని రోజు వారు దువాలో అయినా చెప్పేది, రోజు వాళ్ళ మసీదులో అయినా చెప్పేది. అదే ఈరోజు కూడా నాకు చెప్పడానికి వచ్చారు, మంచి మార్గంలో నడువు, మంచిగా చెయ్యి, నీకు అవకాశం వచ్చింది అని చెప్పి. వారందరికీ కూడా ఇంత టైం స్పెండ్ చేసి, ఇంత టైము అంతా కూడా ఇంత డిస్టెన్స్ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముస్లిం సోదరులు అందరికీ కూడా చెప్పేది ఒకటే, 2014 నుంచి 2019 దాకా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ముస్లింలో అందరినీ కూడా ఏ విధంగా అయితే దుల్హన్ పథకం వల్ల అయితే కానీ, ఇమాములకి మోజాములకి ఇచ్చిన వేతనాలు అయితే కానీ, మసీదులకి బాగు చేసుకోవడానికి ఇచ్చిన. నర్సరావుపేట మండలం రావిపాడు పాలపాడులో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు రావిపాడు గ్రామంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంటికి అర్హులైన వాళ్ళందరికీ కూడా అందుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అందరూ కూడా అభిమానంతో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక కోరికతో అందరూ కూడా ఉన్నారు. మరి ఈరోజు రావిపాడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.
గతంలో ఎవరు కూడా చేయని విధంగా 2 సచివాలయాలు, 2 ఆర్బీకే కేంద్రాలు, 2 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 2 అంగన్వాడీ సెంటర్లు, ఒక సబ్స్టేషన్ 11 kV సబ్స్టేషన్, బల్క్ మిల్క్ సెంటర్లు, అట్లానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 50 కోట్ల రూపాయలతో రావిపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సుమారు 50 కోట్ల రూపాయలు. కాబట్టి ప్రజలందరూ విశ్వాసంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పట్ల అభివృద్ధి సంక్షేమం 2 కూడా నడుస్తున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మరి ఈరోజు పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం విషయం. అట్లానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ప్రభుత్వం పెట్టింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. దీన్ని పెదకూరుపాడులో మహిళలతో నారీ బేరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్, సతీమణి భాష్యం లావణ్య మరియు పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమదేవిలు పాల్గొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో అశేష జనసందోహం మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రాంతమంతా పసుపుమయంగా మారిపోయింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు బారే రాయపాడు శైలజ గారు నాదెండ్ల మండలం చందవరంలో ప్రతిపాటి శరత్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాటిన మొక్క, జగనన్న పెంచిన చెట్టు లాంటి డైలాగులతో జనాల్ని మాయ చేయాలని నవ్వుల పాలైన మంత్రి విడుదల రజనీ నిజానికి చిలకలూరుపేటలో మొలిచిన గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్ అందుకే గత ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ ఎవరూ చేయొద్దని చిలకలూరిపేట ప్రజలు పిలిస్తే పలికే ప్రతిపాటి పుల్లారావును గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నాదెండ్ల మండలం చందవరంలో కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యేగా ప్రతిపాటిని, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి శరత్ 2024 ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైనవన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అని జగన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అరాకొరా షరతులతో కూడిన సంక్షేమాన్ని అందించారన్నారు. నమస్కారం. ఇంత ట్రెండ్లో కూడా మీరందరూ వచ్చి ప్రచారానికి సహకరించినందుకు నా ధన్యవాదాలు. అలాగే 2024 ఎన్నికలు మనకి చాలా ముఖ్యమైనవి. 2019లో ఒకసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అరాకొర షరతులతో కూడిన సంక్షేమం అందించాడు. ఇంకా ఆయన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చాడు. అందులో అభివృద్ధి చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, క్యాపిటల్ కడతాను, ఏమీ చెప్పడాయన. అయ్యే సంక్షేమ పథకాలు షరతులతో మళ్ళీ అప్పులు తెచ్చిస్తానని చెబుతున్నాడు. అప్పులు ఆయనకి పుట్టవు. ఈసారి వస్తే ఆయనకు ₹1 ఇచ్చేవాళ్ళు లేరు. సంపాదించుకుంటే ఖర్చు ఎక్కడి నుంచి పెడతారు? పల్నాడు జిల్లా క్రోసూరులో శ్రీశక్తి మహిళల ర్యాలీ నిర్వహించారు. మహిళా ర్యాలీ పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, సతీమణి నంబూరు వసంతకుమారి, యాంకర్ శ్యామల, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాల్గొన్నారు. నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అందరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి నంబూరు శంకర్రావును గెలిపించాల్సిందిగా మహిళలందరినీ నంబూరి వసంతకుమారి కోరారు. భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. మహిళలతో రోడ్లని జనంతో కిక్కిరిసిపోయాయి. 2 కోట్ల ఓట్లు జగనన్న వెనక ఉన్నాయని అందరికీ తెలుసు. మహిళలందరూ కూడా జగనన్న ప్రభుత్వమే కోరుకుంటున్నారని అందరికీ తెలుసు. అందుకనే అవతలి వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టారు, మహిళల్ని ఇన్వాల్వ్ చేస్తూ. మొన్నటికి మొన్న హోంమంత్రి గారి కూతుర్ని ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, బాలలేని వారి కోలంపై జరిగిన దాడి కావచ్చు, అలాగే ప్రచారంలో ఉన్న
ఎస్సీ మహిళపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ చేసేటువంటి దాడి కావచ్చు, ఇలాంటివన్నీ చేసినంత మాత్రాన మనం వెనకడుగు వేస్తామా? ఇంకా ముందుకు వెళ్తాం. అవునా కాదా? అందరికీ కూడా నమస్కారము, ధన్యవాదాలు. అంటే చాలా తక్కువ అండి. మా జీవితాంతం మా చివరి ఊపిరి ఉన్నంత వరకు మీకు రుణపడి ఉంటామని తెలుస్తున్నాను. మా పుట్టక కాంగ్రెస్, మా చావుక జగన్మోహన్ రెడ్డి అడుగుతోటే. ప్రతి ఒక్కళ్ళు జగన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదల పాలిట పెన్నిది, మన పేదల పాలిట దైవం. మరి అలాంటి జగనన్న రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు. మరి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పాదయాత్రలో మన జనాల బాధలు చూసి చిలకలూరుపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో చిలకలూరుపేట నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా దళిత నాయకులు ప్రత్తిపాటి పుల్లారావుకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్తిపాటి దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు. సమావేశం ద్వారా పట్టణంలో కానీ 3 మండలాల్లో కానీ ఎక్కడికక్కడ దళిత సోదరులు సోదరీమణులు అందరూ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మతం పేరు చెప్పు, కులం పేరు చెప్పు, దళితుల్ని ఏ విధంగా మోసం చేశాడు, దళితుల్ని ఏ విధంగా దగా పడ్డారు. ఎప్పుడు సైకిల్ చేసేవాళ్ళు కూడా జగన్ చేశారు. ఈ మందు లేకపోతే హాయిగా బతుకోవచ్చు, పిల్లలకి డబ్బులు మిగులుతాయి, మగవాడి సంపాదన మిగులుతుంది అనుకున్నాను కదా. మోసం చేశాడు. రాబోయే 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా 15 ఏళ్ళు మద్య నిషేధం అమలు కాదు. మరి దళిత పిల్లవాడు బాగా చదువుకుంటుంటే మంచి యూనివర్సిటీ వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటాయి? డబ్బులు ఉండవు కదా. ఆ డబ్బులు గవర్నమెంట్ ఏర్పాటు చేసి చదివించే బాధ్యత అంతా గవర్నమెంట్ తీసుకుంటేనే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళు గొప్పగా ఎదుగుతారు, వాళ్ళ కుటుంబాలని బంగారంగా అవుతాయని నేను కూడా సలహా ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామాంజనేయులు నాయకత్వం వర్ధిల్లాలి, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసుకుంటూ ప్రచార ర్యాలీ కొనసాగింది. రామాంజనేయులు మాట్లాడారు. పన్నులు పెరిగిపోయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయి, ఉపాధి లేక, ఉద్యోగాలు రాక, పరిశ్రమలు లేక చివరికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మార్చేశారు. ప్రతి కుటుంబానికి 6 లక్షల రూపాయలు అప్పులు మోపడం జరిగింది తప్ప కుటుంబాలకు అభివృద్ధి జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి అడ్వర్టైజ్మెంట్ లో నేను 123 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు బటన్ నొక్కండి చాలు అని అడుగుతున్నాడు. మనం ఇక్కడ సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు 123 సార్లు బటన్ నొక్కి ఉంటే ఆ బటన్ నొక్కుడు మా కుటుంబాల అభివృద్ధి కోసం నొక్కి ఉంటే ఈరోజు 200 రూపాయలు కరెంటు బిల్లు 600, 800 ఎందుకు వస్తుంది చెప్పండి, చెప్పాలి. మీరు బటన్ నొక్కానంటున్నారు కదా పేదల కోసం, ఎందుకు వచ్చింది? 500 రూపాయలకు దొరికే గ్యాస్ సిలిండర్ ధర 1050కి ఎందుకు పోయిందో చెప్పాలి. ఫ్రీగా దొరికే ఇసుక, దాని మీద ఆధారపడినటువంటి లక్షలాది కుటుంబాలు ఈరోజు ఉపాధి లేక కుటుంబ ఆదాయాలు పడిపోయి చివరికి అప్పుల పాలైనటువంటి కుటుంబాలు ఎందుకు మారాయో సమాధానం చెప్పాలి.
అవినీతి రహిత పాలనే లక్ష్యంగా బాపట్లను తీర్చిదిద్దుతా అని అన్నారు బాపట్ల కాంగ్రెస్ అభ్యర్థి గంటా అంజిబాబు. అవినీతి పరుడైన ఎమ్మెల్యే కోన రఘుపతిని సాగనంపుదాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం వైసీపీ పార్టీలు రెండు కుమ్మక్కై కపట రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు. నిజాయితీగా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. బాపట్లను నెంబర్ 1 స్థానంలో ఉంచాలంటే ఈవీఎం బ్యాలెట్ 1 సంఖ్యపై మాత్రమే నొక్కాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్న గంటా అంజిబాబు అని నేను ఈరోజు 4-5 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. నాకు ఇచ్చిన తక్కువ టైంలోనే అనుకోని విధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. కొంతమంది వ్యక్తుల్ని పర్సనల్గా కలవలేని పరిస్థితి, మరియు కొన్ని గ్రామాలు పర్యటించలేని సమయం నాకు లేకపోవడం వలన బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా మన్నించమని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ నాకు కానీ మా కార్యకర్తలకు కానీ వ్యక్తిగతమైన ఏ ఛానల్స్ లేవు. మీరే అందరూ మా తరఫున ప్రచారాన్ని మీడియా మిత్రులందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఒక నిజాయితీ పరుడిని మేము ప్రజల్లో తీసుకెళ్తున్నామని మీరందరూ మనస్ఫూర్తిగా నాకు సహకరించి సహాయం చేస్తారని, 35 సంవత్సరాలుగా నేనున్న పరిస్థితిని ముందుగా మీ అందరికీ విన్నవించుకుంటూ ప్రజలకి నాయకులకు మధ్య అనుసంధానంగా మీరు అనేకమైన అంశాలని బాపట్ల అభివృద్ధికి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ ఇంటి వద్దకే చేరాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర పారిశ్రామిక సలహాదారు రాజోలు వీరారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సాయినాథ్ శర్మ ఓటర్లను అభ్యర్థించారు. కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని కుప్పూరివారిపల్లి, అక్కంపేట గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి మీ అమూల్యమైన ఓటుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థించారు. ఈసారి సీఎం అయితే 30 ఏళ్లు సీఎంగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. బాగున్నారా? మీ ఆశీర్వాదం కావాలి, తప్పకుండా సాయం చేయండి. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరిపుల్లా పేర్కొన్నారు. కడప నగరంలోని బెస్త వీధిలో మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా యువతకు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్ద బెస్త వీధిలో సుమారుగా యువ నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీకి గెలిపించేదానికి కృషి చేస్తామని స్వయంగా వచ్చి ఈరోజు మన అందరము టీడీపీకి పని చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఇంతకు ముందు నుంచి కూడా చాలా అభిమానులు టీడీపీకి. ఇప్పుడు కొత్తగా దీంట్లో కొంతమంది పిల్లలు కొత్తగా ఓటు వచ్చింది, వాళ్ళు కూడా సంతోషంతో మా కొత్త ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యూత్కు ముందుకు తీసుకుపోయే దాంట్లో నెంబర్ 1.
ఆయన నాయకత్వంలో మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని, ఈ అవకాశంకి కనీసం 3 సంవత్సరాల నుంచి మేము లిస్ట్ చూస్తున్నామనేది కూడా యూత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు ఎంతైనా అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఆయన నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇప్పటి వరకు పులివెందులలో దివంగత నేత స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, ఏపీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మన పులివెందుల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉన్నారని, 5 ఏళ్లుగా పడుతున్న కష్టం మీ అందరికీ తెలుసు అన్నారు. మన తెలుగు సంప్రదాయం ప్రకారం పుట్టింటికి ఆడబిడ్డలు వస్తే చీర సారే పెట్టి పంపుతామని, కానీ మన ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారు. న్యాయం అడగటానికి ఇప్పుడు సమయం వచ్చిందని అందరం షర్మిలమ్మకు ఓటు వేసి కొంగు నింపితే గెలిచి మన సమస్యలపై ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తుందన్నారు. షర్మిలను గెలిపించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని, వైఎస్ఆర్ పాలనను చూడాలంటే షర్మిలతోనే సాధ్యమన్నారు. వివేకానంద రెడ్డి షర్మిలను ఎంపీ చేయాలని అనుకున్నాడని, అప్పట్లో జరగలేదని, ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని, పార్టీలకు అతీతంగా షర్మిలను గెలిపించి రాజన్న పాలన చూడాలన్నారు. అమ్మా, మన పులివెందుల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు. అమ్మా, అన్న, ఈ బిడ్డల్ని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. బిడ్డలు 5 ఏళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు సాంప్రదాయము, ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తామమ్మా? చీర సారే పెట్టి పంపిస్తాము. అవునా? పంపిస్తాము కదా, చీర సారా పెట్టి. మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర సారా అడగడం లేదమ్మా. ఏమడుగుతున్నారు? న్యాయం అడుగుతున్నారమ్మా. న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చిందమ్మా. అమ్మా, మనం అందరము ఒక్కొక్కరము షర్మిలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా. ఆ ఓటు వేసి ఇప్పుడు షర్మిలమ్మ అనింది కొంగు బట్టి అడుగుతున్నాను అని. ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి షర్మిలమ్మ కొంగును మీరు నింపాలని కోరుకుంటున్నానమ్మా. మీరందరూ తప్పకుండా షర్మిలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా. మీరందరూ షర్మిలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుందిమ్మా. ఢిల్లీలో పార్లమెంట్లో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది. ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీ కడప పర్యటనను విజయవంతం చేయాలని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం మొత్తం మోదీకి హటావో దేశ్కి బచావో అనే నినాదం నడుస్తుందని, మన భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారన్నారు. కడప ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసుకుంటా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అని, ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలోనే ఉండారంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మొత్తం మోడీకో హటావ్ కాంగ్రెస్కో బిఠావ్ అనే మాట జరుగుతూ ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం ఉందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక వీడియో చూశాను. ఒక చిన్న పాప స్కూల్లో పోయి వానలో నీళ్లు తాగితే కొట్టి చంపేశారు. ఆ టీచరే కొట్టింది అనమాట. ఆ టీచర్ను సస్పెండ్ చేశారు. మళ్ళా యాడ్నో చోట పోస్టింగ్ చేసుకుంటారు. ఇంత అన్యాయం జరుగుతుంది. మన భారతదేశంలో అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా,
రాహుల్ గాంధీ గారు పిఎం కావాలా, ఆయన పిఎం అయితేనే మొదటి సంతకము ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అంటే 5,000 లక్షల కోట్లు. చాలా మందికి తెలియదు. ప్రత్యేక హోదా అంటే 5,000 లక్షల కోట్లు. 10 సంవత్సరాల్లో విడతలవారీగా మన ఆంధ్రప్రదేశ్కు డబ్బులు వస్తాయి, మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి, సబ్సిడీ వస్తుంది. ఆ తర్వాత వైసీపీ నుండి టీడీపీలోకి పమిడిమర్రు వైసీపీ సర్పంచ్ దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు పార్టీలో చేరారు. కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ 60 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉండి వైసీపీ నుంచి టీడీపీలోకి మారారంటే చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలు చూడలేకే వీరంతా పార్టీ మారారు అని అన్నారు. 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు బనాయించిందన్నారు. వైసీపీ సర్పంచ్ దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1000 మంది పార్టీలో చేరారు. శ్రీనివాసరావుకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నర్సరావుపేట మండలం పౌడిమర్రి గ్రామంలో మరి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఒక కుటుంబం మరి దాదాపు 60-70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత వైసీపీలో ఉండి మరి వైసీపీలో ఉండి వారు చేసే అవినీతి దుర్మార్గాలు అక్రమాలు భరించలేక మరి అంత పెద్ద కుటుంబం వాళ్ళ వైసీపీ నుంచి టీడీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో మరి మండలం మొత్తం కూడా నియోజకవర్గం అసెంబ్లీ మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఇటువంటి పెద్ద కుటుంబం మరి వైసీపీ అవినీతిని భరించలేక వారి టీడీపీలో చేరిందంటే మరి ఎటువంటి మరి అవినీతి జరుగుతుంది, అక్కడ ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి, వాళ్ళందరూ కూడా ప్రజల దృష్టిలోకి వెళ్ళినాయి. మరి 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన దుర్మార్గాలు కానీ అవినీతి చర్యలు కానీ ఇవన్నీ కూడా వైసీపీ నాయకుల మీద పెట్టారు, వైసీపీ కార్యకర్తల మీద కూడా పెట్టడం జరిగింది. ఇక టీడీపీ జనసేన బీజేపీ మీద అంటే లెక్కలేనన్ని కేసులు పెట్టడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక పెద్ద నాయకుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినందుకు మరి ఒక అన్నగా మా తమ్ముడు నా పార్టీలో చేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కడప ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నాయని ఏపీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 5 ఏళ్లు అవుతున్నా న్యాయం కోసం సునీతారెడ్డి తిరగని చోట లేదని, తొక్కని గడప లేదని ప్రజాకోర్టులో కొంగుచాచి అడుగునున్నామన్నారు. హంతకులను సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయానా కాపాడుతున్నాడన్నారు. సిబిఐ అన్ని ఆధారాలతో అవినాష్ రెడ్డికి దోషిగా బయటపెట్టిందని, అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారన్నారు. అవినాష్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చెల్లెళ్లు ఒకవైపు, భార్య బంధువులు ఒకవైపు, నీకు చెల్లెళ్ల కన్నా భార్య తరపు బంధువులు ఎక్కువ అయ్యారా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డికి అంతలా కాపాడటానికి కారణం ఏంటని, వివేక కన్నా అవినాష్ రెడ్డి నీకు ఎక్కువ అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి నిర్దోషి అని జగన్ నమ్ముతున్నాడంట. జగన్ కన్విన్స్ అయితే ప్రపంచం మొత్తం కన్విన్స్ అవ్వాలా అన్నారు. కన్విన్స్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదని ప్రజలు, సిబిఐ న్యాయస్థానాలు కన్విన్స్ అవ్వాల్సిందన్నారు. 5 సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకో మగాడు లేడా? అంతకంటే మగాడు లేడా? ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని, కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారట. ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచమంతా కన్విన్స్ అయిపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లానా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా? అసలు కన్విన్స్ అవ్వాల్సింది ఎవరు? ప్రజలు కాదా? సిబిఐ కాదా? జడ్జిలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట, ఆయనకు చెప్పుకున్నారట, ఈయన కన్విన్స్ అయ్యారట. మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా, సిబిఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా, జడ్జిలను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా. తప్పించుకొని తిరగడం ఎందుకు? బెయిల్ మీద తిరగడం ఎందుకు? సాక్ష్యాలు, ఆధారాలు, మీ ఫోన్లు, మీ గట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట, ఇక లోకమంతా ఒప్పుకోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
లింగంపల్లిలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం, ఆదేశాలతో బ్యాలెట్ కరపత్రాలు ఇంటింటికి పంపిణీ. నరసరావుపేటలో ముస్లిం మైనార్టీ సభ్యులు సమావేశం, అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం. పులివెందుల ఓటర్లకు షర్మిల పిలుపు, ఈ 5 ఏళ్లు మేము పడ్డ కష్టాలు మీకు తెలుసు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.